మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు బిగ్ రిలీఫ్ లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లాలో కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీసు విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఏటుగా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను విచారిస్తున్నారు పోలీసులు. తాజాగా సివిల్ సప్లైస్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం వెనుక కోటిరెడ్డి పాత్ర కూడా ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే గోడౌన్లో బియ్యం మాయమయ్యాయని ఫిర్యాదు చేసింది కోటిరెడ్డి కావడం విశేషం. బియ్యం నిల్వలు మాయంపై తనపై అనుమానం రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు కోటిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ విషయం అయితే మాత్రం అక్రమ రవాణాపై కూడా ఇటు సంచలనంగా మారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై కూడా ఇటేపు మాజీ మంత్రి పేర్ని నాని జయసుధపై అయితే మాత్రం ఏవైనా కేసు నమోదు చేశారు. దీంతో కూడా గత నెల 9 నుంచి కూడా ముందస్తుగా ఈ కేసులో ఎలాంటి సంబంధాలు లేవు అంటూ కూడా ఏదైతే కేసు చేసి అరెస్ట్ చేయకుండా ముందు ఉండేందుకు బెయిల్ పొందేందుకు అయితే మాత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 9వ న్యాయస్థానం అయితే మాత్రం తన బెయిల్ కి అప్లై చేశారు. దీంతో కూడా గత 3 సార్లు అయితే ప్రభుత్వ న్యాయవాది వెంకటేశ్వరరావు వాదనలు విన్నప్పటికీ కూడా 3 సార్లు వాయిదాలు పడ్డది. దీంతో కూడా ఈ రోజు 30వ తారీఖు ప్రభుత్వం తరపు నుంచి కూడా వెంకటేశ్వరరావు న్యాయవాది ఉన్నటువంటి వాదులు విన్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం అయితే మాత్రం జయసుధకి అయితే మాత్రం బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు అయితే మాత్రం ప్రభుత్వం జయసుధకి కొన్ని కండిషన్లు అయితే అప్లై చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు పోలీసులు విచారణకు పిలిచినా విచారణకి హాజరు కావాలి. అదేవిధంగా కూడా ఎలాంటి డాక్యుమెంట్లు కూడా మాయం చేయకుండా ఉండేందుకు కూడా సహకరించాలంటూ కూడా అయితే మాత్రం ఆ కోర్టు జయసుధకి అయితే మాత్రం ఈ తీర్పులు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా చూసినట్టయితే మాత్రం ఈ తీర్పులు ఇవ్వడంతో కూడా కొంతమేర కూడా పేర్ని నాని సతీమణి జయసుధగా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా పోలీసులు ఎప్పుడైతే విచారణ పిలుస్తారో ఆ రోజు కంపల్సరిగా విచారణకి హాజరు కావాలి అంటూ కూడా ఇటైతే కోర్టు అయితే షరతులు విధించింది. దీంతో కూడా ఇటు ప్రభుత్వం నుంచి కూడా మరోసారి హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ బెయిల్ ను కూడా కండిషన్ రద్దు చేయాలంటూ కూడా ఏదైతే ప్రభుత్వం తరఫున లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టులో ఈ పిటిషన్ వేసేటందుకైతే మాత్రం ఆ రంగం మనకు సమాచారం అందుతుంది. దీంతో కూడా మరొకసారి అయితే మాత్రం పేర్ని నాని కుటుంబం అయితే మరోసారి చిక్కుల్లో వివాదాల్లో చిక్కున్నట్లయితే మాత్రమే మనకు తెలుస్తుంది. మరో విధంగా చూసినట్లయితే మాత్రం ఈ కేసులో ప్రధానంగా చూసినట్లయితే మాత్రం నిన్న A2గా ఉన్నటువంటి పేర్ని నానికి సంబంధించినటువంటి పిఏగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తనను కూడా ఆ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దీంతో కూడా ఈ విచారణకైతే మాత్రం ఆదేశించారు. తను కూడా విచారణ చేస్తారని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా A2గా ఉన్నటువంటి మానస తేజాన్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఉన్నటువంటి అప్పట్లో వ్యవహరించిన తాజాగా సివిల్ సప్లై జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఉన్నటువంటి కోటిరెడ్డిని కూడా పోలీసులు అయితే మాత్రం ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కూడా ఈ రోజు వీళ్ళిద్దరిని కూడా విచారణ ఇస్తున్నారు. విచారించిన అనంతరం కూడా వీళ్ళని అరెస్ట్ కూడా చూపించి కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. దీంతో కూడా ఈ రోజు విచారణ వీళ్ళిద్దరిని జయసుధ కావచ్చు, అదేవిధంగా అధికారైనటువంటి కోటిరెడ్డిని కూడా విచారించారు. వీళ్ళిద్దరు విచారణలో కొన్ని సంచలన నిజాలైతే మాత్రం బయటకు వచ్చాయనేది మాత్రం మనకి సమాచారం ఉంటుంది. వీళ్ళిద్దరు వాక్మూలంలో విచారణలో ఏవైతే బయటకు వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ఉన్నటువంటి జయసుధకి ఇప్పుడు మచిలీపట్నంలో కోర్టులో ఏదైతే బెయిల్ మంజూరైందో దీన్ని బేస్ చేసుకుని కూడా హైకోర్టులో కూడా ఈ మరొకసారి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా అయితే మాత్రం అంటే యశ్వంత్ ఇప్పుడు పేర్ని నాని వైఫ్ జయసుధకి అయితే కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు, ముందస్తుగా బెయిల్ మంజూరు చేసింది. కానీ తదుపరి విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? దీనికి జయసుధ గారు సహకరిస్తారా? ఏ విధంగా సాగబోతుంది? చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఈ బెయిల్ అయితే మాత్రం ఊరట లభించిందని పేర్ని నాని కుటుంబానికి తన సతీమణికి అయితే మాత్రం ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికి ఏదైతే A2గా ఉన్నటువంటి
జయసుధ పిఏ మానస్ తేజ కానివచ్చు, అదేవిధంగా అధికారి కోటిరెడ్డిని కూడా ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణలో మరికొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. దీంట్లో జయసుధ పాత్ర ఏ విధంగా ఉంది, పేరునాని పాత్ర ఏ విధంగా, పేరునాని కుమారుడు ఉన్నటువంటి కిట్టు పాత్ర ఏ ఉంది, మరికొంతమంది అధికారులు ఎవరి పాత్ర ఉందనేది కూడా కొన్ని నిజాలైతే మాత్రం విచారణలో బయటకు తేలినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఈ సంచలన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బేస్ చేసుకొని మరొకసారి ప్రభుత్వ న్యాయవాది ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర న్యాయవాదితో కూడా హైకోర్టులో అయితే మాత్రం ఈ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ కూడా ముందుకు వెళ్ళేటట్టు అయితే మాత్రం సమాచారం అందుతుంది. దీంతో కూడా మరొకసారి అయితే మాత్రం ఇటు బెయిల్ పొందిన ఆనందం పొందే లోపే మరొకసారి అయితే మాత్రం ఈ తప్పదు అనే విధంగా కూడా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. రానున్న రేపు మాత్రం ఇది ఏ విధంగా ప్రభుత్వం న్యాయవాది కావచ్చు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏటుగా ఉన్నటువంటి జయసుధ కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లై అధికారిగా ఉన్నటువంటి ఆ కోటిరెడ్డిని కూడా ప్రస్తుతం అయితే మాత్రం అదుపులో ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు సాయంత్రానికి అరెస్ట్ చూపిస్తారా, అదేవిధంగా అరెస్ట్ చూపించి కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది అనుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ యశ్వంత్.